ఓకే. నాకు సమయం సరిపోకపోవడం చేత నేను యాక్చువల్లీ నేను పీపీటీ ఏం తీసుకురాలేదు ఇవాళ. జస్ట్ బైబిల్ దీంతోనే వెళ్ళిపోదాం. సో, ముందుగా మనమందరం ఈ రీతిగా కూడుకోవడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి దేవాదేవునికి నా యొక్క కృతజ్ఞతలు, స్తుతులను తెలియజేసుకుంటూ, అలాగే నేను చేసిన అపరాధాలను బట్టి నా యొక్క క్షమాపణలు కూడా ఆయనకు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ సెషన్ అండి. మరి 11వ అధ్యాయంలో మరి ఇవాళ మనం దగ్గర 19 నుంచి కదా నేను చెప్పింది. 19 ఇచ్చానా, 18 ఇచ్చానన్నా? 19 కదా. యా. ఓకే. సో క్విక్గా ఎవరన్నా నాకు ఏం జరిగింది ఇప్పుడు వరకు అనేది నాకు ఎవరన్నా రీక్యాప్ లాగా ఇవ్వగలరా? ఎందుకు అడుగుతున్నానంటే ఈ విషయము 19వ వచనం స్టార్టింగ్ లో ఎలా రాస్తున్నాడంటే, ఎవరన్నా ఒకసారి 19వ వచనం చదవండి ఒకసారి. యెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. సో స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి అని చెప్పి లూక్ ఏం చేస్తున్నాడంటే స్క్రీన్ ప్లేలో ఒక రకంగా కైండ్ ఆఫ్ నాన్ లీనియర్ లాగా మళ్ళీ ఒకసారి ఆ ఇన్సిడెంట్ ని గుర్తు చేస్తూ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈ పలానాదంతా జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అనమాట. సో మనం ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు ఎవరన్నా చెప్పండి, స్టెఫన్ మరణం తర్వాత మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం కదా, మరి 8, 9, 10 దాదాపు 11, 18 వరకు కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చాం కదా. నాకు ఎవరన్నా క్విక్ గా మరి ఏం జరిగి ఉండొచ్చు, ఏం జరిగింది అనే విషయాలను రీక్యాప్ చేసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే సమ్మరీగా చెప్పే ప్రయత్నం చేస్తారా? నిషిద్ధమైన వాటిని, అపవిత్రమైన వాటిని ఏది నేను ఎన్నడూ తినలేదని పేతురు చెప్పినప్పుడు దేవుడు చెప్తాడు, దర్శనమందు నువ్వు దేవుడు చెప్పిన దాన్ని నువ్వు తప్పుగా అంటున్నావా అని చెప్పి కూడా దేవుడు ఆయన మందలించినట్లు, పేతురు దర్శనమందు ఆయన యోచిస్తుండగా ఆత్మ 3 మనుషులు నిన్ను వెతుకుతూ వస్తారు అని చెప్పి చెప్పడము, ఇట్లా కొన్ని సందర్భాలు కొర్నేలి గురించి కూడా మాట్లాడుకున్నాము. రైట్. అవును. యా. మొన్న ఒక్కరే విన్నారా? మిగతా వాళ్ళు ఎవరు వినలేదంటారా? ఒకవేళ ఎవరైనా విన్నవారు ఉండి మీకు గుర్తుంటే ఓకే, గుర్తు లేకపోయినా ఒకవేళ రాకపోయినా ఆ విషయాలను చాలా జాగ్రత్తగా డీటెయిల్ గా పరిశీలన చేయడానికి దేవుడు మనకు కృప చూపాడు. ఆ వీడియోస్ అన్ని నేను మన జేఆర్జే గాస్పల్ క్వెస్ట్ ఛానల్లో పెట్టాను. అయితే ఇందాక అడిగినట్టుగా ఎందుకు అడిగాను అంటే, స్టెఫను అనే ఇన్సిడెంట్ కి కనెక్ట్ చేసినప్పుడు ఏం చెప్తున్నాడంటే, లూక్ చెప్పకనే ఏం చెప్తున్నాడంటే మళ్ళీ రివైజ్ చేస్తున్నాడు. అయితే ఈ ఏం జరిగింది, స్టెఫన్ చనిపోయడానికి పాల్ మనకి ఇంట్రడక్షన్ కనిపించింది. ఆ తర్వాత పాల్ అక్కడితో ఆగకుండా మరి ఈ క్రీస్తును వెంబడిస్తే లేకపోతే క్రీస్తును ఆరాధించే వారి పైన మరి ఎస్పెషల్లీ దమస్కులో ఉన్న వారిని పట్టుకోవాలని చెప్పి మరి పత్రికలు ఇమ్మని అని తెచ్చుకోవడం, ఆ వెళ్లే మార్గంలో ఆయనను యేసుక్రీస్తు మరి కనుగొనటం లేకపోతే ఎదుర్కొనటం, ఆ తర్వాత అతని యొక్క డైరెక్షన్ మారిపోవడం, అతని మిషన్ మారిపోవడం అనేది జరిగింది. అతని మినిస్ట్రీలో ఇనిషియల్ స్టెప్స్ అన్ని మనం చూసాం. అక్కడి నుంచి ఆయన మళ్ళీ తిరిగి కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా ఎక్కడికి వెళ్ళిపోయాడు, తన హోమ్ టౌన్ అయినటువంటి మన కిలికియా పట్టణంలో, పార్స్ పట్టణం కదా, తార్సు పట్టణానికి వెళ్ళిపోయి ఆయన అక్కడ ఉన్నాడు. హీఈస్ వెయిటింగ్ ఫర్ హిజ్ టైం అనొచ్చు, లేదంటే అంటే అక్కడ కూడా తను పరిచర్య చేస్తున్నాడు. బట్ అగైన్ మళ్ళీ దేవుడు తనని బ్యాక్ పిలవబోతున్నాడు. ఆ పిలుపు కోసం అక్కడ వెయిట్ చేస్తూ తనదైన పని అక్కడ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకొక పక్క ఏమైపోయిందంటే, పేతురుకు కూడా ఈ డివైన్ ప్లాన్ కి సంబంధించి నా రెవల్యూషన్ ఇస్తున్నాడు అన్నట్టుగా లూక్ మరి చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ రాసుకుంటూ వచ్చాడు. మరి పేతురుకి ఈ డ్రీమ్ రావడం కానీ, ఈ డ్రీమ్ ని అర్థమయ్యేలాగా అతన్ని కొర్నేలి ఇన్సిడెంట్ కి నడిపించడం కానీ అదంతా కూడా జరిగింది. ఇంకొక పక్క ఏం జరిగింది, స్టెఫన్తో ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో చాలా మంది భయపడి చెల్లాచెదురు అయిపోయారు అని మనం విన్నాం కదా అప్పుడు. అలాగే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ కనెక్ట్ తీసుకొచ్చి 19వ వచనానికి కనెక్ట్ చేస్తున్నాడు. చేసి స్టార్టింగ్ లోనంట వాళ్ళు యూదులకు తప్ప ఎవరికి వాక్యంను బోధింపకుండా మరి అక్కడ చెప్పబడినటువంటి ప్రాంతాలైనటువంటి ఫెనీకే, కుప్రా, అంతియొక్క వరకు వెళ్ళారనమాట. ఓకే. మరి 20వ వచనంలో ఏం చేశారంటే, ఎవరైనా ఒకసారి 20వ వచనం చదవండి. కుప్రేయులు కొందరు, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. సో ఏంటంటే ఈ
పలానా 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 ప్రాంతానికని వెళ్ళిన వారు ఏం చేశారంటే కొంతమంది ఓన్లీ జ్యూస్కే అటు యూదులకు మాత్రమే ఫోకస్ ఇచ్చి లేదంటే ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకు మాత్రమే చెప్పటము. కొంతమంది మాత్రము ఇక్కడ 20 వచనంలో సెకండ్ పార్ట్‌లో ఏం చెప్తున్నాడంటే అంతియొకకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడాను అని చెప్తున్నాడన్నమాట. సో దీన్ని కొంతమంది టీచర్స్ ఏం చెప్తున్నారంటే గ్రీసు దేశపు వారు అన్నప్పుడు గ్రీక్ స్పీకింగ్ జ్యూస్ అంటే కేవలం యూదులకే పరిమితం చేస్తున్నారా, లేకపోతే గ్రీక్ భాష మాట్లాడేటటువంటి బోత్ జ్యూస్ అండ్ నాన్ జ్యూస్ ఇద్దరితోనూ రిఫర్ చేస్తున్నాడు అనే విషయం మీద ఒక చిన్నపాటి డిస్కషన్ లేకపోతే డిబేట్ నడుస్తూ ఉంటది. అయితే అంతియోక్ చర్చ్‌ని ఫస్ట్ చర్చ్‌ని కూడా ఎప్పుడు కూడా ఏంటంటే మిక్స్డ్ చర్చ్ అని చెప్పబడతా ఉండింది మనకి. కాబట్టి ఇందులో గ్రీసు దేశపు వారు అన్నప్పుడు గ్రీక్ భాష మాట్లాడే యూదులును ఎంతో కొంత మేరకు నాన్ జ్యూస్ కూడా ఉండేటటువంటి ప్రాబబిలిటీ ఉంది మనకి. అలాగే మనం ఇక్కడ ఒక క్వశ్చన్ వేసుకోవచ్చు. మరి ఈ అంతియోక్ చర్చ్ ఇక్కడ ఫామ్ అయిపోతుంది కాబట్టి మరి పేతురుకి దేవుడు అక్కడ రివిలేషన్ ఇచ్చాడుగా, మరి అక్కడి నుంచినటువంటి న్యూస్ ఇక్కడ దాకా వీళ్ళకి ఉండుంటదా అనేటటువంటి క్వశ్చన్ కూడా మనకు రావచ్చు. దాని గురించిన ఆన్సర్ ఏమి ఇవ్వలేదు కానీ ప్రాబబ్లీ ఇంప్లికేషన్ కింద మనం తీసుకుంటే మరి నాన్ జ్యూస్ కూడా ఇక్కడ ఉండేటటువంటి స్కోప్ ఉందన్నమాట. ఎందుకంటే ఇనిషియల్లీ చాలా పెద్ద హెసిటేషన్ ఉంది వీళ్ళకి, ఏది యూదేతరులని ఇందులో చేర్చుకోలేదనే విషయం మీద చాలా హెసిటేషన్ ఉండిందన్నమాట. కానీ స్లోగా అది ఫేడ్ అవుట్ అవ్వడానికి ఈ అంతియోక్ చర్చ్ అనేది మరి ఒక ప్రధానమైనటువంటి మరి ఒక ప్లేస్ కింద మారబోతా ఉండింది అనమాట. మరి 21వ వచనం చదవండి. ప్రభు హస్తము వారికి తోడై ఉండను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను. మన అపోస్తల కార్యాలు మనం ముందు నుంచి చదువుకుంటూ వస్తే వీలైనంత వరకు 90 to 99% అక్కడ దేవుడు కలగజేసుకోవడం, దేవుని యొక్క ఇంటర్వీరెన్స్ లేకపోతే దేవుని యొక్క ఇంటర్వ్యూను, ఆయన యొక్క బలమైనటువంటి నడిపింపు లేకుండా ఇంత ప్రతికూల పరిస్థితుల్లో ఈ సెటప్ అనేది జరగడం చాలా ఇంపాసిబుల్. అవునంటారా కాదంటారా? మీరు మెడిటేషన్ చేసుకుంటూ వస్తున్నాం కదా మనం అందరం కలిసి. సో ఇదంతా కూడా ఖచ్చితంగా దేవుడు అనుకున్న డివైన్ ప్లాన్ ప్రకారంగా జరగాలి కాబట్టి ఆయన ఎక్కడికక్కడికి ఆ సెటప్ చేసుకుంటా ప్రతి ప్రతికూల పరిస్థితిని ఆయన వీలైనంత వరకు దాన్ని చెప్పాలంటే ఇటు లెసన్ కింద లెర్నింగ్ కింద మారుస్తూనే మరలా దాన్ని మేలుకరంగా మారుస్తూ ఇక్కడ ఈ విధంగా వీరిని అందరూ ఎన్నో మార్లు ఉంటది కదా, విన్నవారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరని కానీ లేకపోతే బాప్తిస్మము పొందిరని కానీ మనకి అపోస్తల కార్యాలు ఎక్కువగా కనపడుతూ ఉంటది కదా మనం ఇప్పుడు వరకు చదివినంత వరకు. ఓకే, ఇలా ఉన్నారని తెలియగానే వెంటనే మరి అప్పట్లో మరి వీళ్ళందరినీ లీడ్ చేసింది ప్రధాన శిష్యులే. ముందు మనకు వినిపించేది పేతురు యోహాన్ పేర్లే వినిపిస్తుంది కదా. వారేం చేశారు? 22వ వచనం చదవండి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. ఎవరిన్నారంట ఆ సమాచారాన్ని? యెరూషలేములోనున్న సంఘపు వారు అన్నప్పుడు మనకి ఈ ప్రధాన శిష్యులు వాళ్ళు కనబడతారు. వాళ్ళు ఏం చేశారంటే వెంటనే బర్నబాను అంతియోకకు పంపిరి. ఈ బర్నబా ఎవరంటే మనము ఆల్రెడీ చూసాము. ఎవరికైనా గుర్తుంటే ఆ వర్స్ చెప్పండి. బర్నబా ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయబడ్డాడు అపోస్తల కార్యాలు? 4వ అధ్యాయం అండి. ఎగ్జాక్ట్లీ. వీలైతే వచనం కూడా చెప్పండి. 36. వావ్, మీకు ఫుల్ మార్క్స్ వచ్చాయి అయితే. రైట్, 4వ అధ్యాయంలోనే మరి ఆ లాస్ట్ వచనాలు ఉంటాయి. చదవండి అమ్మా, ఆ వచనం చదవండి. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. అతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదముల వద్ద పెట్టెను. కుప్రలో, ఇక్కడ కూడా కుప్ర గురించి మెన్షన్ చేయబడిందిగా. కుప్ర లేదా సిప్రా అనేది ఒక ఐలాండ్. సో అక్కడి నుంచి వచ్చినటువంటి లేవీయుడు అన్నప్పుడు ఇతను ప్రీస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మరి అతను తనకున్నదంతా అమ్మి తెచ్చి మరి ఇక్కడ వీరితో పాటు ఉంటున్నాడు. హెచ్చరిక పుత్రుడు అన్నప్పుడు మనకు అక్కడ ఒక ఫుట్ నోట్ ఉంటుంది, ఆదరణ పుత్రుడు అని చెప్పేసి ఉంటుంది. ఎందుకంటే మీరు అతని క్యారెక్టరిస్టిక్ చదివితే ఎస్పెషల్ ఇక్కడ చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. దీని గురించి కూడా మనం ఇంతకు ముందు చదివాము. ఏంటంటే ఒక సంఘంలో మరి స్పిరిచువల్ గ్రోత్కి అవసరమైన ఒక రిసోర్స్ని తీసుకురావడంలో కానీ, ఐడెంటిఫై చేయడంలో కానీ, లేకపోతే ఆ రిసోర్స్ని అంటే ఉపయోగకరంగా వాడటే విషయంలో నాకు ఈ బర్నబా లాంటి వ్యక్తులు సంఘంలో ఉండడం చాలా మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి,
దమస్కులో ఇబ్బంది కలిగి బయటకు వచ్చినటువంటి సౌలు యెరూషలేములో ఉన్నప్పుడు సౌలును ఆదరించింది, చేరదీసింది, లేకపోతే అతనితో సహవాసం చేసింది ఎవరు? బర్నబా. వారిని ప్రధాన శిష్యుల వద్దకు వెళ్లేలాగా మార్గం సుగమం చేసింది ఎవరు? ఒక రకంగా ఇనేవే బర్నబా. మరి ఇప్పుడు ఇదే బర్నబా ఇప్పుడు ఇంకో పని చేయబోతున్నాడు. కానీ దానికంటే ముందు ఏం చేస్తున్నాడు? ఆయన అంతియోకుకు వెళ్తున్నాడు అనమాట. వెళ్ళి 23వ వచనం చదవండి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ఏం చేశాడంట? చివర్లో అందరినీ హెచ్చరించెను. అతను ఎవరంట? ఇందాక 4వ అధ్యాయంలో చదివినట్టు ఆయన ఎవరు? హెచ్చరిక పుత్రుడు. హెచ్చరించను అంటే మోర్ దెన్ వార్నింగ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ అన్ ఎంకరేజ్మెంట్. అబ్బాయిలు జాగ్రత్తగా ఉండమని చెప్పడం. అలాగే 23 స్టార్టింగ్ లో ఉంది దేవుని కృపను చూచి. సో దేవుని హస్తం అని అక్కడ పైన రాశాడు, ఇక్కడేమో దేవుని కృపను అని రాశాడు అనమాట. సో ఇట్ ఈస్ గాడ్ ఎవ్రీవేర్. ఏదో బర్నబా లీడ్ చేయడము, పీటర్ లీడ్ చేయడము, పాల్ లీడ్ చేయడం కాదు. అంటే వాళ్ళ ఎఫర్ట్స్ లేవు అని అంటాం కాదు, కానీ మోర్ దాన్ దట్ ఇట్ ఈస్ గాడ్ అనే విషయం ఇక్కడ కనపడతా ఉంటుంది అనమాట. మరి ఆ బర్నబా గురించినటువంటి ఒక చక్కని ఇంట్రడక్షన్ అనుకోవచ్చు, లేకపోతే అతని గురించినటువంటి ఏమంటారు, అతని పరిచయం అనుకోవచ్చు, లేకపోతే అతను ఇలాంటి వాడు అని చెప్పడం, క్యారెక్టరిస్టిక్ గురించి చెప్పాలి అంటే 24వ వచనంలో ఉంది. చదవండి, ఏముంది 24వ వచనం? అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను ఇదే మాదిరి మరి ఆ యొక్క ఇంట్రడక్షన్ లేదంటే ఆ విధంగా అతన్ని పరిచయం చేయడం, సెటప్ చేయడం మరి స్టెఫన్ విషయంలో కూడా మనకు చూపిస్తాం. అతను పరిశుద్ధాత్మతో నిండుకొని బహుజ్ఞానము కలిగిన వాడై అని చెప్పబడుతూ ఉండింది కదా. ఆ తర్వాత ఆ మాదిరి ఈయన గురించి రాశాడనమాట. బహుజనులు ఆయన ప్రభు పక్షము చేరిరి. అంతటా అతడు సౌలును వెతకుటకు తార్సునకు వెళ్లి అతన్ని కనుగొని అంతియోకుకు తోడుకొని వచ్చాను. అన్ఫార్చునేట్లీ నేను నా దగ్గర వీడియో ఓపెన్ లేదు, కానీ ఉండుంటే నేను ఆ జియోగ్రఫికల్ మ్యాప్ మీకు చూపించాండి. యాంతియోక్ ఎక్కడ ఉంది, అక్కడి నుంచి ఆయన ఓడ వేసుకుని తార్స్ వరకు వెళ్ళి అక్కడ ఆయన పట్టుకుని మళ్ళా యాంతియోక్ వరకు తీసుకొచ్చి, అంటే ఇందాక చెప్పాను కదా, స్పిరిచువల్ గ్రోత్కి, ఒక సంఘంలో స్పిరిచువల్ గ్రోత్కి అవసరమైనటువంటి ఒక రిసోర్స్ని, ఖచ్చితంగా అవసరం అన్నటువంటి రిసోర్స్ని ఐడెంటిఫై చేశాడు. ఆ రిసోర్స్ని వెతుక్కుంటూ వెళ్ళాడు, తీసుకొచ్చి ఆయన అక్కడ నిలబెట్టాడు. అందుకే బర్నబా లాంటి క్యాండిడేట్లు సంఘంలో ఉండడం మనకు చాలా అవసరం. ఎందుకంటే నిజంకి బర్నబా ఏం తక్కువ సేవ చేయలే, కానీ చూడండి ఎప్పుడు సెకండ్ పర్సన్ లాగా లేకపోతే సెకండరీ పర్సన్ లాగే ఉండిపోయాడు. మరి నిజంగా అంటే హ్యూమన్లీ ఆస్పెక్ట్లో ఆలోచించినప్పుడు మరి పనిచేసేవాడంతా ఈయన, లేకపోతే అంటే లెట్స్ ఏ ఉదాహరణకి అనుకుందాం, ఇప్పుడు నేను పౌలు అనుకోండి, ఇప్పుడు మున్నన్న బర్నబా అనుకోండి, ఇప్పుడు హ్యూమన్లీ ఆస్పెక్ట్లో అనుకోవచ్చు వాడికి నేను కదా సహాయం చేసిందని. అంటే బర్నబా మరి ఏ విధంగా ఎంత గొప్పగా పరిశుద్ధాత్మతో నిండుకొని ఉండకపోతే ఈ ప్రైమరీ సెకండరీ అనే ఫీలింగ్స్ ఏమీ లేకుండా ఇప్పుడు అక్కడ ఆ సంఘానికి మన పౌలు అవసరం, లేకపోతే పలానా ఇంకొక చందన గారు అవసరం, లేకపోతే పలానా ఇంకొక అజూబా గారు అవసరం అని ఆయన అనుకుని అటువంటి ఆ పర్సన్స్ దగ్గరికి ఆయనే వెళ్ళి తీసుకొచ్చి ఆ సంఘంలో నిలబెట్టి మరి అక్కడ మరి వాళ్ళని పరిచర్యకి వాడమని లేకపోతే వాళ్ళని ప్రోత్సహించడం అనేది నిజంగా ఎంత గొప్ప మరి మంచి క్యారెక్టరిస్టిక్ కదా. ఇది పాజిబుల్ అంటారా హ్యూమన్లీ వేలో? అంటే ఉంటది ప్రాబబిలిటీ, పాజిబుల్ అవ్వకుండా ఉండదు, కానీ ఎంతో కొంత మనం ఏదో ఒక టైమెంట్లో అరే అని బాధపడకుండా అయితే ఉండం కదా. మరి నిజంగా బర్నబా ఎంత అదృష్టవంతుడు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. రైట్, ఓకే. మరి ఇక 26వ వచనం చదవండి, ఇది చాలా మంచి వరుస మనకి. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అయితే దీని గురించి ఒక టీచర్ గారు చెప్తుంటే విన్నాను, ఇది ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను. క్రైస్తవులు అనబడిరి అన్నప్పుడు ఇదేదో టైటిల్ లాగా ఇచ్చింది కాదంట. ఎట్లా ఉండిందంటే ఇప్పుడు రీసెంట్ డేస్ లో కూడా మనం అనేక రకాలైనటువంటి మరి పెర్సెక్యూషన్స్ అన్నప్పుడు మాటల పరంగా కానీ అనేక రకాలుగా పడతా ఉన్నాం కదా. మనల్ని అంటూ ఉంటారు కదా, మీరు వినే ఉంటారు ఆ మాటలు, గొర్రె బిడ్డలని, లేకపోతే వెర్రి గొర్రెలని, లేకపోతే ఏజ్ బిడ్డలని, ఇట్లా పిచ్చి మాటలు, పిచ్చి లేబుల్స్ వేసేస్తూ ఉంటారు కదా. అలాగే ఆ టైంలో మరి క్రీస్తును ఫాలో చేస్తున్నటువంటి వీరు, లేకపోతే క్రీస్తును ఆరాధించేటటువంటి వీరుని అదిగో ఆ పలానా క్రీస్తును ఆరాధిస్తారంటరా, పలానా క్రైస్తవులు అంటరా అని నానుడిగా అయిపోయి క్రైస్తవులు అనబడిరి అనే టైటిల్ వచ్చింది అనేటటువంటి ఒక వివరణ ఒక టీచర్ గారు ఇవ్వడం నేను విన్నాను. ప్రాబబ్లీ నిజం కూడా అయి ఉండవచ్చు, ఎందుకంటే అప్పుడు కూడా ఇలాగే మరి వ్యతిరేకత ఉంది కదా.
అప్పుడు కూడా మరి ఏమంటారు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి కదా! అంతే కాదు. అన్‌ఫార్చునేట్‌లీ నా దగ్గర వీడియో కూడా లేదు. ఉండుంటే నేను చూపించేవాడిని. ఏంటంటే దీని లొకేషన్‌ని ఇదే అంత్యోక్ చర్చ్ అని ఒక లొకేషన్‌ని చూపిస్తున్నారు. దాన్ని సెయింట్ పీటర్ కేథడ్రలో, సెయింట్ పాల్ కేథడ్రల్ ఏదో అంటారు యాంటియోక్‌లో. ఒక కొండలో ఒక కొండలో ఒక గుహలాగా ఉంటది. ఆ గుహలో వీరంతా కూడుకొని ప్రార్థన చేసుకునేవారు. లేపోతే ఆరాధన చేసుకునేవారంట. ఆ లొకేషన్ చూస్తేనే అంటే వారు కొంచెం సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ లొకేషన్‌ని చూజ్ చేసుకున్నారు అని మరి అనలిస్టులు చెప్తా ఉన్నారు. మరి వీలుంటే వచ్చే వారం ఆ వీడియో నా దగ్గర ఉండిద్ది. అది ఓపెన్ చేసి ఈసారి రెడీగా పెట్టుకొని అది కూడా మీకు ఆ మ్యాప్స్‌తో పాటు చూపించే ప్రయత్నం చేస్తా. సో, ఆ విధంగా మరి మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిరి. ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రైస్తవులకి మరి తప్పటం లేదు. అంటే కొంచెం ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే మన సైడు తప్పు లేదని మనం అనలేం కానీ, మనం అంటే మీకు తెలుసు మీరు డైలీ వార్తలు చూస్తున్నారు, సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు, లేపోతే రకరకాల చర్చెస్‌ని ఫాలో అవుతున్నారు. ఉండేటటువంటి సమస్యలు, ఇబ్బందులు లేపోతే ఆలోచన విధానాలు, ఆ ఆరాధనలో ఉండేటటువంటి డిఫరెంట్ స్టైల్స్ ఇవన్నీ మీకు తెలుసు. అలాగే ఇంకొక పక్క మరి ఎక్కడో తెలియకుండా మరి ఒక విపరీతమైనటువంటి హేట్రెడ్ అనేది పెరిగిపోయి, మరి ఇంకేంటంటే ఏదో మతమార్పిడిగాడులాగా ఏదో ఒక చేయరాని పాపం ఏదో చేసేస్తున్న వాళ్ళకిలాగా మరి తొక్కేయాలని చూడడం, మరి మనల్ని విపరీతమైనటువంటి పర్సిక్యూషన్స్‌కి ఇది చేయడం. నిజంగా మనం అంటే డిస్కస్ చేయాలంటే ప్రతి వారం ఏదో ఒక ఇన్సిడెంట్ మనకి తగులుతూనే ఉంటది. తగులుతూనే ఉంటది. అంత ఘోరంగా అయిపోయింది భారతదేశం మరి అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్. మొన్న ఈ మధ్యన తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ కూడా మీరు చూసే ఉంటారు. వాడు అంటము అంటే చెప్పే ఆయన యాక్చువల్లీ అసలు నేము సంథింగ్ లైక్ సాయి ఆర్ సంథింగ్ అతన్ని ఆ పేరుతోనే వాళ్ళు సంబోధిస్తూ పిలుస్తూ "నీ పేరేంట్రా? నీ తల్లిదండ్రులేంట్రా? నువ్వేమన్నా యేసుకు పుట్టావా?" అని అంటుంటే నిజంగా అసలు మనకు కోపం రావాలా? బాధ రావాలా? ఎలా రావాలి? అనేది మనకు తెలియట్లా. అలాంటి పరిస్థితుల్లో అంటే కోపంగాను రియాక్ట్ అవ్వలేము. అలా అని మౌనంగాను ఉండలేము. అంటే అంత ప్రతికూల పరిస్థితులొచ్చేస్తా ఉంటే ఇంకొక పక్క ఆలోచిద్దాం. మన సైడ్‌కొచ్చి ఆలోచిద్దాం ప్రాక్టికల్‌గా. కొన్ని విషయాల్లో మనమేమో ఇంకా ఆత్మీయంగా ఎదగట్లేదు. మనం ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉండిపోతున్నాం. లేదా మనకు జీవితంలో ఉండేటటువంటి అనేక సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య. ఆ సమస్యల వల్ల మనం ఒకలాగా ఉండిపోతున్నాము. అక్కడేమో ఈ చేద్దామని బయలుదేరిన వాళ్ళకేమో అక్కడ ఆ రకమైన సమస్యలొస్తాయి. కాబట్టి మనం అంటే దీని గురించి ఎమోషనల్ అయిపోవడం అని కాదు గానీ, ప్రాక్టికల్ వేలో మనం కూడా ఏదో ఒక సహాయకారంగా ఉండాలి. ఇఫ్ నాట్ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మేబీ ఆ విధమైనటువంటి పర్సిక్యూషన్స్‌కి గురైన వారికి మేబీ ఏదన్నా ఒక రూపాయి పంపించడమో, లేపోతే ఏమన్నా బట్టలు పంపించడమో, లేపోతే ఒక మాట సాయమో, లేపోతే మేబీ మన గ్రూప్‌లోనో, ఇంకో గ్రూప్‌లోనో మేబీ మంచి లాయర్సో, లేపోతే మంచి సలహాదారులో ఉంటారు. వారి ద్వారా వాళ్ళకి ఉపయోగకరమైనది ఏదన్నా పంపించగలగటం వంటి కార్యాచరణ కూడా మనం తేగలిగితే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. లేపోతే ఏమవుద్దంటే ఫ్రైడే వరకు పరిమితమైన ఎమోషనల్ డిస్కషన్‌గా మాత్రమే ఉండిపోద్దనమాట. కాబట్టి మరి ప్రార్థన చేయండి. కాబట్టి మరి వాటిని తట్టుకునే శక్తి దేవుడు మనకి ఇచ్చేలాగున మరి ఆ విధంగా మరి ఇబ్బందులు పడుతున్న వారికి మనం కూడా ఏదో ఒక రూపేణ వెనక ఉండైనా సరే మరి సహాయం కలిగి, ఆదరణ కలిగించే బిడ్డలుగా ఉండేలాగన్నా మనం ఉండాలని మీరు ప్రార్థన చేయండి. మరి ముందుకెళ్దాం వాక్య భాగంలో. మరి 27వ వచనం చదవండి. 27, 28 2 చదవండి. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతట గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమునందు సంభవించెను. జనరల్‌గా మనకి బైబిల్‌ని ఇట్లా బైఫర్కేట్ చేసినప్పుడు ఓల్డ్ టెస్ట్‌మెంట్, న్యూ టెస్ట్‌మెంట్‌కొచ్చినప్పుడు దగ్గర దగ్గర ఒక 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అని చెప్తారు. అంటే ఎక్కువగా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడలేదు. లేకపోతే ఇన్‌స్టెన్సెస్ చాలా తక్కువ అనేటటువంటి అర్థం వచ్చేలాగా చెప్తా ఉంటారు. ప్రవక్తలు లేరని కాదు, ఉన్నారు. ఇదిగో ఇక్కడ ఒక ప్రవక్త కనపడుతున్నాడు. అలాగే మరి యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా మనకి ఒకరిద్దరు ప్రవక్తల పేర్లు వినపడతాయి. మీకెవరికైనా తెలిస్తే చెప్పండి. ఇఫ్ నాట్ రీడ్ ద గాస్పెల్స్ అండ్ వచ్చే వారానికి మీకు అదే నేను ఇచ్చేటటువంటి అసైన్‌మెంట్. ఆ పేర్లేంటో మీరు నాకు చెప్పండి. సో, ఇక్కడ కూడా మరి అగబు అనబడేటటువంటి ఒక ప్రవక్త వచ్చినప్పుడు ఆయనకి ఆత్మ ద్వారా సూచింపబడింది ఏంటంటే ఒక కరువు రాబోచున్నది. యాక్చువల్లీ ఇక్కడ భూలోకం అంతటా అని అన్నారు. అలాగే క్లౌదియా చక్రవర్తి కాలం అన్నప్పుడు హిస్టారియన్స్ ఇటువంటి అక్కరెన్స్ జరగలేదు అనే విషయాన్ని వాళ్ళు అంటున్నారు గానీ ఇది జరిగి ఉండొచ్చు అనేది మనం బిబ్లికల్ అప్రోచ్‌లో మనము చూస్తా ఉంటాం అన్నమాట. సో, ఆ జరిగిన వెంటనే ఏం జరుగుతుందంటే 29, 30 చదవండి. అప్పుడు శిష్యులలో ప్రతివాడును
తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల ఎదుట దానిని పంపిరి. అయితే దీన్ని కూడా కొంతమంది ఏమంటారంటే, జనరల్ గా ఇలాగా ఏమంటారు, ఫండ్స్ కలెక్ట్ చేయడం అన్నది పాల్ ఓన్లీ మిషనరీ జర్నీస్కి వెళ్ళినప్పుడే చేశాడు కదా, ప్రాబబ్లీ ఆ టైంలో వచ్చిందని కొంతమంది అంటారు. కాదు, మిషనరీస్కి వెళ్ళడానికంటే ముందే పౌలు కంట్రిబ్యూషనల్ ఎఫర్ట్లు చాలా బాగా చేశాడు. అందువల్లనే ఆయన ఇంకా బాగా గుర్తింపు తెచ్చుకోగలిగాడని. ఇదిగో దానికంటే ముందు ఇదే జరిగింది. అందుకని ఇట్లా ఏం చేశాడంట, ప్రతివాడును తన శక్తి కొలది, చదవండి 29 మళ్ళీ చదవండి. ఇప్పుడు శిష్యుల్లో ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. సో ఆ విధంగా ఫండ్స్ అనేవి కలెక్ట్ చేసి వాళ్ళు మరి జెరూసలేము వెళ్ళారు అనేది మనకి ఇక్కడ బిబ్లికల్ టైమ్ లైన్ లో మ్యాచ్ అవుతుంది. ఇది కూడా మనకి ఇంకా మ్యాచ్ అవి ఇంకొక వర్స్ ఎక్కడ కనపడుతుంది అంటే, రానున్న చాప్టర్స్లలో మళ్ళీ పౌలు అంతియోకు బ్యాక్ వస్తాడు. బ్యాక్ వచ్చిన తర్వాత మరి అతని మీద మరి వీళ్ళు ఈ ప్రవక్తలే చేతులుంచి ప్రార్థన చేసి నవ్ ఇట్స్ టైమ్ ఫర్ హిమ్ టు గో ఫర్ ద మిషనరీస్ అని చెప్పి పంపిస్తూ ఉంటారు అనమాట. కాబట్టి బిబ్లికల్ టైమ్ లైన్ ప్రకారం చూసుకుంటే ముందే జెరూసలేంలో వచ్చేటటువంటి ఇబ్బందికి సంబంధించి మరి వీళ్ళంతా లేకపోతే అక్కడ వచ్చినటువంటి ఆ కరువుకు సంబంధించి వీరు సహాయాన్ని తీసుకొచ్చారు బర్నబా, సౌలు అనేది చెప్తా ఉన్నారు. అయితే 29వ వచనం ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే, ఇక్కడ ఆపద వచ్చినప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన శక్తి కొలది, ఇందాక మనం పర్సిక్యూషన్ గురించి మాట్లాడేటప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను కదా, మన శక్తి కొలది ఏదో ఒక విధంగా మన సహాయం చేస్తే ఏదో ఒక రూపేణ వారికి అది ఆదరణకరంగా అవుతుంది అనమాట. అఫ్ కోర్స్ ఇవాళ రేపు చాలా మంది ఆ విధమైన సహాయాలు మన దగ్గర పొందుకుంటున్నారు. కానీ అట్లీస్ట్ పర్సిక్యూషన్స్ లో ఉండే వారికి మనం ఏదో ఒక రూపేణ సహాయం చేయడం అన్నది ఆదరణ కలిగిస్తుంది. మరి నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను, కానీ జస్ట్ ఒక ప్రాక్టికల్ సినారియో మాత్రమే ముందు పెట్టి క్లోజ్ చేస్తున్నాను. ఎక్స్టర్నల్ గా చాలా చూసేసాం, ఇంటర్నల్ గా మరి ఊరికే మనం అర్థం అవడం కోసమే పరిశీలన చేసుకుంటే మరి మన ఆలోచన విధానం కానీ ఆచరణ విధానాలు కానీ డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటున్నాయి కదా. మనం కూడా అన్యులు అని యూదుల్లాగా మనం లేబుల్ వేయడానికి లేదు. అన్యులు అనే పదం అసలు ఇక రాదు. మహా అయితే యూదుడు, యూదేతరుడు అని వస్తుంది. బట్ ఒకసారి క్రైస్తులో కలిసిన తర్వాత క్రీస్తు శిష్యుడు లేదా క్రీస్తును వెంబడించిన వాడు, క్రీస్తును రక్షకుడుగా ఒప్పుకున్నవాడు అనే లేబులే వస్తుంది తప్ప యాక్చువల్లీ చెప్పాలంటే క్రిస్టియన్, హిందూ అనే లేబుల్ కూడా రాదు. హిందూ అయినా క్రీస్తుని నమ్ముకుంటే క్రీస్తుని రక్షకుడుగా ఒప్పుకున్నవాడు లేదా క్రీస్తుని వెంబడించేవాడు, క్రీస్తు శిష్యుడు అనే లేబుల్ రావాలి. మరి కొంతమంది ప్రార్థనలు పెట్టేస్తారు, మీ ఇళ్ల మధ్యలో పెట్టేసి పెద్ద స్పీకర్లు పెట్టేసి వాళ్ళనే దూషిస్తూ ఉంటారు హిందువుల్ని. మరి వాళ్ళకి అది ఒక రకంగా మరి అభ్యంతరకరంగానే ఉంటది కదా. కొన్ని పద్ధతులు మనవి కూడా మరి అట్లా వాళ్ళని ఏమంటారు, విసుగు పుట్టించేవిగా కూడా ఉంటాయి అన్నమాట. అయితే కొన్ని ఏంటంటే మన ఇంటిగ్రిటీని కాపాడుకోవడం కోసం మనం ప్రత్యేకపరచుకోవడం అంటే కొంచెం కొన్నిటికి దూరంగా ఉండడం అన్నది వారికి సహించకపోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. నాకు అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే ఊరికి ఒక అవగాహన కోసం మాత్రమే తప్ప, అంటే ఎలాంటి అభిప్రాయాలు జనాల్లో ఉన్నాయి క్రైస్తవులు అంటే ఒక్కొక్కసారి మనం ప్రత్యేకంగా ఉండడం కోసం నిలబడే మన ఆలోచన విధానం, ఆచరణ విధానం, సమ్ టైమ్స్ దేర్ ఆర్ మిస్టేక్స్, బట్ సమ్ టైమ్స్ మన ఇంటిగ్రిటీని కాపాడుకోవడం కోసం మనం నిలబడేది అవతల వాళ్ళకి చాలా వేరే రకంగా కనపడుతుంది. క్రైస్తవులు అంటే ఏదో తేడాగాళ్ళలాగా కనపడేటటువంటి పరిస్థితి అయిపోతుంది అనమాట. బట్ డోంట్ లూజ్ ద ఇంటిగ్రిటీ. మనం స్నేహంగా ఉండొచ్చు, ప్రేమను పంచవచ్చు, వారిని అన్యులుగా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు తెలుసుకునేలాగా మనం ప్రోత్సహించడం వరకు మన ప్రయత్నం మనం చేయొచ్చు, కానీ బట్ మన ఇంటిగ్రిటీని కోల్పోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది మనం గుర్తుపెట్టుకుని ఆ విధంగా వారికి ప్రేమని, సహనాన్ని మనం వీలైతే ఒక రోల్ మోడల్స్ లాగా పెంచగలిగితే వాళ్ళే మరి ప్రభు వాళ్ళని ముట్టిన రోజు ఖచ్చితంగా వాళ్ళే మన దగ్గరికి వస్తారు. బట్ ఇంటిగ్రిటీని మాత్రం కోల్పోవాల్సిన అవసరం లేదనమాట. సరే, టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. ఇటు మంచి విషయాలను మనం డిస్కస్ చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి, ఈ గ్రూపును బట్టి, అలాగే మున్నాను బట్టి నేను ప్రత్యేకంగా దేవుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా షాలోం. ప్రభు చిత్తమైతే మరొక వారం మళ్ళీ ఎక్స్టెండెడ్ స్టడీ మనం చేద్దాం. థ్యాంక్ యూ. ఆయన ఒక్కడే రక్షణ మార్గము, సత్యం తెలుసుకో, వెలుగు పొందుకో. యేసు జననందన